దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు ఓవి రమణ. లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు వినియోగించారని ఆరోపించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దిట్టంలో ఉపయోగించే వస్తువులు నాణ్యత పూర్తి స్థాయి నిర్ధారణ సక్రమంగా జరగటం లేదన్నారు. దేవస్థానపైన ఏర్పడిన మచ్చ కానీ ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజంలో హిందువుల మనోభావాలు ఎంత స్థాయిలో దెబ్బతిన్నాయో వీటన్నిటి నేపథ్యంలో ఒక సిట్టు వేయటం జరిగింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సిట్టు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సుప్రీంకోర్టు అలా కాదని చెప్పి సిబిఐ వాళ్ళని, లోకల్ ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ని, ఎఫ్ఎస్ఎస్ నుంచి ఒక సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ని వేయటం జరిగింది. సరే, ఈ నెయ్యి పైన మనం చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడుకున్నా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉన్న ఈ సిట్టు ఇప్పుడు ఏర్పడిన నేపథ్యంలో ఒక భక్తునిగా, మాజీ పాలక మండలి సభ్యుడిగా నేను సిట్టు అధికారులను నేను వేడుకోవటం ముఖ్య ఉద్దేశం. ఇవాళ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవటం ఏంటంటే, నెయ్యిలో కల్తీ జరిగింది. ఆ కల్తీ ఏ స్థాయిలో జరిగిందంటే, ఏ జంతువు పేరు చెప్తే మొత్తం ప్రపంచవ్యాప్తంలో హిందూ జాతి మొత్తం ఏహభావం ప్రదర్శిస్తుందో, ఏ జంతువు పేరు చెబితే హిందువుల మనోభావాలు విపరీతంగా దెబ్బతింటాయో ఆ జంతువు పేరు పంది కొవ్వు నెయ్యిలో కలపడం జరిగిందని చెప్పి సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానము ముఖ్య అధికారి పత్రిక ముఖంగా తెలియజేయడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర హిందూ మనోభావాలు తీవ్ర ఆందోళన కలిగిన. పల్నాడు జిల్లా దాచేపల్లి హైవేపై రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం